అసలైన సమస్య ఇదని మీరు గుర్తించారు. మీ టీవీ యాజమాన్యానికి అభినందనలు. 2 విషయాలు మాట్లాడుకోండి. ఇద్దరు కూడా అసత్యాలు చెప్తున్నారు అంటున్నాను. ఇప్పుడు ఇద్దరు బయట చూసినా నేను ఇద్దరి ప్రెస్ మీట్ మొత్తం ఆశాంతంగా విన్నాను. సమస్య లేదు, ఎందుకంటే మనం మాట్లాడే ముందు విషయ పరిజ్ఞానం లేకపోతే కష్టం కదా అని ఆశాంతంగా విన్నాను. ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుందో కుండబద్దలు పెట్టినట్టు ఆయన చెప్పిండు. అందులో కొంత లోపం ఏంటంటే మొత్తం ఈ 6 చోట్ల అంటే మీరు అజమాబాద్, మన హఫీజ్పేట, బాలనగర్, కాటేదాన్ మాట్లాడే కాటేదాన్ కూడా ఉంది. కాటేదాన్ అట్లాగే మన మల్లాపూర్, ఉప్పల్ కూడా ఉంది. అట్లాగే మనకు జీడిమెట్ల, ఇవన్నీ పారిశ్రామిక వాడల 3 మాత్రం ఎంపిక చేశారు. 3 జీవోలు గతంలో వాళ్ళు ఇచ్చారు. మిగతా వాడికి జీవోలు రాలి, ఇప్పుడు ఏం కాలేదు ఇంకా. కానీ ల్యాండ్ ఫ్రీ ల్యాండ్ చేయడానికి వీలుగా, అంటే ఫ్రీ చేసిన ల్యాండ్ ఫ్రీ ల్యాండ్ చేయడానికి వీలుగా ఎట్లా జరుగుతుందని చెప్పారు. ఆయన చెప్పిన దానిలో మొత్తం 9,000 ఎకరాలు మొత్తం అన్నాడు కదా. ఈ 9,000 ఎకరాలు మొత్తంలో సగం రోడ్లు పోతాయి కదా. ఇప్పుడు ఈయన ఏం చెప్పిండంటే, ఆయన చెప్పిన దానికి ఈయన సగం ఎందుకు వచ్చింది, 4,500 ఎకరాలు ఎందుకు వచ్చినాయి అంటే సగం మాత్రమే రోడ్లు పోగా మిగతా ఇండస్ట్రియల్ ఏరియాలో 100 ఫీట్ రోడ్ తీయాల్సి ఉంటుంది, 80 ఫీట్ రోడ్, అన్ని లారీలు పోతే కూడా వెడల్పు 30 ఫీట్లు రెసిడెన్షియల్ కాదు కదా. అందుకని సగం పోయింది అలా. ఈ సగం ల్యాండ్ అమ్మేస్తున్నారు వీళ్ళు, అప్పలంగా అమ్మేస్తున్నారు. కనీసం 50 కోట్లు 4 లక్షల నుంచి 5 లక్షల కోట్లు ఇది అంటున్నాడు. కానీ వచ్చే డబ్బులు అంత సగానికి వస్తే శ్రీధర్ బాబు చెప్పారు. ఇద్దరు గ్లాసులో సగం నీళ్లునే నేను చెప్తే సగం నీళ్ళు లేవని ఆయన చెప్పారు. రెండు వాస్తవం. కానీ నేను అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో దీనిలో 2 సూచనలు నేను పొద్దున్న చెప్తున్నాను. ఒకటేమో ఈ ల్యాండ్ అమ్ముదామా, ఏం చేస్తామనే సమస్య. దానికి గతంలో జీవోలు నేను చదివాను. వాళ్ళు 123లో జీవోలు 3 ఇచ్చిందాలు చదివితే అర్థమైంది ఏంటంటే, బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చిన జీవోలలో ఏదైతే లీజ్ ల్యాండ్ వేరే ఉంటుంది, పూర్తిగా వాళ్ళకి కేటాయించిన ల్యాండ్ వేరే ఉంటుంది. కేటాయించడానికి హక్కులునే వాళ్ళకు. కానీ కేటాయించిన భూమి పరిశ్రమలో కేటాయించిన పరిశ్రమే పెట్టాలి. అక్కడ ఇంకోటి అపార్ట్మెంట్ కట్టడానికి వీల్లేదు కదా. మనం అమరావతి ల్యాండ్ పూలింగ్ ఏమైంది, అమరావతిలో ఇంకేదో చేస్తా అంటే కోర్టుకు ఎందుకు పోయిన వాళ్ళు, మాకు అమరావతి కట్టిస్తే మా ప్లాట్లు కొనుక్కొస్తే కానీ మీరు ఏదో సమాధులు కడతా అంటే ఉండదు కదా అని పోయారు. ఇక్కడ కూడా అంతే, వాళ్ళు తీసుకున్న ల్యాండ్ పారిశ్రామిక అభివృద్ధి కోసం తీసుకున్నారు. అజమాబాద్ అనుకో, నిజాం కాలం ఇవాటిది కాదు, అది నిజాం కాలంలో అజమాబాద్ ఇండస్ట్రీ వచ్చింది. అక్కడ అన్ని మీకు పాత మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మేము ఆర్టీసీ ఎక్స్రోడ్ బస్సు ఆగితే, గోల్కొండ ఎక్స్రోడ్ బస్సు ఆగితే మనకు మన చార్మినార్ ఎక్స్రోడ్ అనే వాళ్ళు ఏదని చార్మినార్ కంపెనీ, గోల్కొండ కంపెనీ, సిగరెట్ కంపెనీ వాసన వస్తుంటుండే, మనం భరించలేని పరిస్థితి ఉంటుండే మాకు. ఇవాళ ఏమైంది, మొత్తం ఇండస్ట్రీస్ తీసేసిండ్రు. అక్కడ గతంలో ఉదయం పత్రిక ఆఫీస్ కూడా నడిచింది గతంలో, ఏది చాలా మంది లీజ్కి ఇచ్చుకున్నారు. అటువంటి భూములు మాకు రెగ్యులర్ చేయమంటున్నారు వాళ్ళు. దాన్ని ఎట్లా చేయాలి? 2 విధాలు. ఒకటేమో కేటీఆర్ గారు అన్నట్టు వాళ్ళ జీవోలు ఏం చేసిందంటే, అక్కడ డైరెక్ట్ గా ఇప్పుడు నేనే నాకే కేటాయించింది భూమి, నేను ఇప్పుడు అమ్ముకుందాం అనుకుంటున్నా, లేకుంటే గవర్నమెంట్ సగం చేద్దాం అనుకుంటున్నా. నాకు ఏ రకంగా అంటున్నారు వాళ్ళంటే, ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ వాల్యూకు అంతవరకు 100% తీసుకొని వాళ్ళకు చేస్తారు. ఒక జీవో వచ్చింది. ఒకవేళ నేను మీకు అమ్మిన అనుకోండి, నేను లీజ్ ఉంది, మీకు అమ్మితే మీరేం చేయాలి, డబుల్ దానికి. అంటే ఒక ఉదాహరణకు ₹1,00,000 గజం ఉంది, అక్కడ ₹1,00,000 గజం ఉంది, కానీ యాక్చువల్గా 30,000 కాడికి ఆడ బుక్ వాల్యూ ఉన్నది. ఈ బుక్ వాల్యూ 30 ఉంటే 30 కట్టాల్సిందే. ఏది ఒరిజినల్ ఓనర్ మొదట కేటాయించిన వాళ్ళు ఉంటే, వాళ్ళు అమ్ముకొని ఉంటే 30కి 60 కట్టాలి, డబుల్ 100% ఎక్స్ట్రా. ఇది వాళ్ళ పాత జీవో, అది కరెక్ట్ అంటున్నాడు. ఆ జీవో ప్రకారం ఏంటంటే, వాళ్ళు ₹1,00,000 బయట ఉన్న ₹30,000 బుక్ వాల్యూ, బుక్ వాల్యూకి 100% 200% లెక్క చేశారు. అది మంచి జీవో అంటున్నాడు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఈ జీవో కొత్తగా తీసిన జీవో ఏమంటుందంటే, ఇప్పుడు 30,000 ఉంటే దానిలో 33% కడితే సరిపోద్ది అంటున్నాం. దానివల్ల వస్తుంది సమస్య. ఈ దోపిడీ ఎక్కడ మొదలైందంటే, 30,000 బుక్ వాల్యూ ఉంది, ₹1,00,000 వస్తుంది. అంటే పంచపాండవులు ఎంతమంది అంటే, మంచం కోళ్ల వాళ్ళే మన నా ముగ్గురు అని చెప్పి 2 కోట్లు రాసి 1 కొట్టేసినట్టు ఉన్నది. ఇక్కడ ఏం చేసిన వీళ్ళు గతంలో ఒక వాజిబే, అది కూడా తప్పే. ఎందుకంటే బుక్ వాల్యూ వేరే ఉంటుంది, రిజిస్ట్రేషన్ ఒరిజినల్ మార్కెట్ వాల్యూ ఉంటుంది. మార్కెట్ వాల్యూ తగ్గట్టుగా బుక్ వాల్యూ పెంచినప్పుడు అది వేరే ఉంటుంది. అక్కడికి కనీసం 30% కూడా, ఓసారి 20% కూడా లేదు, బుక్ వాల్యూ తక్కువ ఉంటుంది. ₹1,00,000 మార్కెట్ తగ్గుంటే 20,000 కూడా ఉండదు అక్కడ. అది కట్టుమన్నారు, కనీసం అది న్యాయమే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ 30,000లో 33% కడితే సరిపోద్దని ఇప్పుడు కొత్త ప్రభుత్వం జీవో జారీ చేస్తున్నది. దానివల్ల వస్తున్న సమస్య. అంటే గతంలో 30,000 వచ్చి ఇప్పుడు 10,000 తగ్గిపోతుంది కదా. ప్రభుత్వ రాబడి తగ్గించి వాళ్ళ దగ్గర నుంచి మూటలు మోయడానికి, వాళ్ళ దగ్గర మూటలు తీసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నది కేటీఆర్. అక్కడ దాని డీటెయిల్ సమాధానం మన శ్రీధర్ బాబు గారు ఎక్కడ ఇయ్యలే. ఆ మొత్తం చూసిన నేను, ఆయన డీటెయిల్ సమాధానం ఇవ్వాలి. ఒక్కటే ఇచ్చింది ఏంటంటే, అయ్యా 9,000 ఎకరాలు కాదు 4,500 ఎకరాలు అన్నాడు. సగం రోడ్లు పోయి సగమే ఉన్నది అన్నాడు. దానికైతే ఇదే లెక్క ఉండాలి కదా. నేనేమంటున్నానంటే, అదనంగా కేటీఆర్ గారు ప్రస్తావించారు, అది నేనేమంటున్నానంటే, ఈ భూమిలో ఏ డబ్బులు తీసుకోకుండా సగం వాళ్ళకి ఇచ్చే, సగం ప్రభుత్వం స్వాధీనం చేసుకోమంటున్నాను. బెస్ట్ గా దిగు లొల్లి లేదు. మీరు ఎంత 1000 గజాలు ఉంది, మీకు 500 ప్రభుత్వానికి ఇచ్చేయాలి, 500 మీరు తీసుకోవాలి.
అట్లా చేసిన అనుకోండి 4,500 ఎకరాలు రోడ్లు అయితే తీసేయలేం, రోడ్లు అయితే దున్నేయలేం కదా. ఉన్న 4,500 ఎకరాలు 2,250 ఎకరాలు గవర్నమెంట్కి వస్తుంది. ఇప్పుడు నూతనంగా ఆలోచన చేయాలి. వాళ్ళు ఇద్దరు ఒకరి మీద ఆర్పణ చేసుకుంటున్నారు, వాడు తప్పండి వీళ్ళు తప్పండి వాళ్ళు అంటున్నారు కదా. నేను పరిష్కారం చెప్తున్నాను. హైదరాబాద్ బ్రీతింగ్ ప్లేస్ లేదు, ఇవాళ లంగ్ స్పేస్ లేదు కదా. అట్లాగే మొత్తం వనాలన్నీ నాశనం అయిపోయినాయి, చెరువుడానికి కబ్జా అయిపోయినాయి. ఈ స్థితిలో 4 హాస్పిటల్ కడదామంటే జాగ లేకుండా అయింది కదా శ్రీనివాస్ గారు. అవును సార్. జూబ్లీస్ ఎన్నికలో 2 ఎకరాల 100 గంటకు జాగలేదు కదా, మనకు 2 ఎకరాలు ఇద్దామంటే లేదు కదా జూబ్లీస్. చూసినా కదా మనం ఆరోపణలు ప్రత్యారోపణలు అదే కదా, 2 ఎకరాలకు ముస్లిం జాగిస్తాంటే లేదన్నారు కదా. ఇప్పుడు ఏమైతుంది, 9,000 గజాలు శ్రీధర్ బాబు గారు అంటే సగమే అనుకుంది, 4,500 గజాలు. 9,000 ఎకరాలు బదులు 4,500 ఎకరాలే. అవైతే ప్లాట్లు అయినాయి కదా, ఎవరికి వాళ్ళకి 1,000, 2,000, 3,000 కొన్నిసార్లు ఎకరాలు 10 ఎకరాలు కూడా కేటాయించినాయి. 10 ఎకరాలు కేటాయించిన 5 ఎకరాలు మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసేయాలి. వాడు ఏమైనా చేసుకోండి, ఏంటంటే అపార్ట్మెంట్ కట్టుకుంటాడా, ఇప్పుడు రెసిడెన్స్ సెట్కే మనకు వస్తుంది. ఇండస్ట్రీస్ పెట్టడం లేదు, ఇక ఇండస్ట్రీస్ వద్దంటున్నారు శ్రీనివాస్ గారు. జీడిమెట్ల ఉద్యమాలు జరుగుతున్నాయి, బాలనగర్లు జరుగుతున్నాయి, హఫీజ్ పేట జరుగుతున్నాయి. ఆ వాసన భరించలేకపోతున్నాం అంటున్నారు. మీరు చూస్తే జీడిమెట్ల రామరెడ్డి నగర్ అపురూప కాలనీకి పోతే ఆ వాసన భరించలేక చచ్చిపోతున్నాం సార్ రోజు అంటున్నారు. ఇటువంటి వాళ్ళకి గ్రీవింగ్ వస్తుంది, ఆ భూములు ఫ్రీ అయింది. దానివల్ల ఏమైతుంది, వాళ్ళు అపార్ట్మెంట్లకు అమ్ముకోవడానికి వీలవుతుంది. ఇప్పుడు అమ్ముకోవడానికి వీల్లేదు, ఏ పర్పస్ కి అయితే ఇచ్చినామో ఆ పర్పస్ ఉపయోగించాలి. పరిశ్రమలు తీసేసి వీళ్ళకి ఏం చేయాలంటే ఈ 2,500 ఎకరాలు ఫ్రీగా వస్తాయి కదా, దీని బదులు వీళ్ళని దూరం పంపించడానికి ఎక్కడైనా కొనుక్కోండి అని చెప్పాలి. అప్పుడు ఏం చేయాలి, అక్కడ రేటు మళ్ళీ అక్కడ పెట్టి కొనుక్కోమనాలి. వీళ్ళకి సగం భూమి ఇచ్చి పెడితే రేటు పెట్టుకోవాలి. లేదు మొత్తం భూమి పైసలు వస్తుంది ఇచ్చిన అనుకోండి, వాళ్ళకి ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఆ డబ్బుల బదులు వాళ్ళకి భూమి ఇవ్వాలి. అక్కడ ఏది ఊరవతల చేయాల్సింది పని. ఇట్లా ఆలోచించకుండా, వీళ్ళు యూనిక్ ఆలోచించకుండా ప్రజల సొమ్మును అప్పలంగా ఏదో రకంగా ఈ పెట్టుబడిదారులకు లేకపోతే ఎవరైతే పొందిన వారికి అప్పచెప్పడానికి చేస్తున్నారని కేటీఆర్ ఆరోపణ సమర్థిస్తున్నాను. కానీ ఆయన చెప్పిన కొన్ని వాస్తవాలు ఉన్నాయి, చెప్తున్నాను కదా. సగం భూమి చెప్పి మొత్తం భూమి చెప్తున్నాడు, సగం ఉన్నది అక్కడ అందుబాటులో రోడ్లు పోగా. వీటిని ఎట్లా చేయాలని ఆలోచన చేసే బదులు వారు చేసిన ఆలోచన కూడా కొత్త ఆలోచన చెప్తున్నాను. ఇంకా రెండోది ఏంటంటే, ఇప్పుడు మార్కెట్ వాల్యూ 1,00,000 రూపాయలు ఉంటే ఇక్కడ 20,000 ఉందనుకోండి, మార్కెట్ వాల్యూని కనీసం సగానికన్నా పెంచాలని పెంచొద్దా, 50,000 చేయాలని చేయొద్దా? 1,00,000 రూపాయలకు అమ్ముకుంటున్నారు మామూలుగా, 1,00,000 లేదనుకుందాం, 50,000 20 నుంచి 50 పెంచిన అనుకోండి, అప్పుడు కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. వీళ్ళు 50,000 చొప్పున గజమే ఉంటే మీకు 1,00,000 రూపాయల బదులు ఆటోమేటిక్ గా ఈ రేటు కూడా 2,500 కాదు, 5,000 ఎకరాలకు 9,000 ఎకరాలు 4,500 ఎకరాలకు డబ్బులు ఎక్కువ వస్తాయి కదా. ఈ ఆలోచన చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఆ కేటీఆర్ ఆరోపణ ఏంటంటే, తీవ్రమైంది ఏంటంటే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన తమ్ములకు వాళ్లకు వీళ్లకు కట్టబెట్టడానికి చేస్తున్నారు. అక్రమంగా వ్యాపారం చేసి వాళ్ళకి తక్కువకిస్తారు, కానీ డబ్బులు వసూలైతే వాళ్ళ దగ్గర పోతాయి. ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఆలోచించింది అంటే, ఒకవేళ లీగల్ గా మీరు డబ్బు కట్టే తక్కువైనా సరే, ఇల్లీగల్ గా ఈ మామూలు ఇచ్చేది ఎక్కువైతే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 10,000 ఎకరం చొప్పున ఇస్తారనుకోండి, ఉదాహరణ 10,000 గజం చొప్పున ఇస్తారనుకోండి, 30,000 గజం చొప్పున టీఆర్ఎస్ వాళ్ళు చేసిన 20,000 సంగతి ఏంది మాకు ఇవ్వమంటారు వీళ్ళు అంటున్నారు. మళ్ళీ 30,000 పడుతుంది, తాగేటోడు కడితే తాళ్ళ పండి అన్నట్టు వీళ్ళకే పడుతుంది. కనుక పారిశ్రామికవేత్తలు వీళ్ళందరూ కూడా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మీటింగ్ పెట్టి ఈ ప్రభుత్వం వీళ్ళందరూ ఏమన్నారంటే, సార్ అక్కడ ఇండస్ట్రీస్ తీసేస్తే అపార్ట్మెంట్ కట్టుకుంటామని. కానీ నేనేమంటున్నాను, సగం భూమి ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హాస్పిటల్ కట్టడానికి, పార్కులు కట్టడానికి, మంచి విద్యాలయాలకి భూమి వాళ్ళు ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే బ్రీతింగ్ లంగ్ స్పేస్ పెరుగుతుంది, దాంతో పాటు వనరులు ఏర్పడతాయి, భూములు ఏర్పడితే మంచి ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్ వస్తాయి. అది చేస్తారా అమ్ముక దొబ్బుతారా అంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఈ ప్రభుత్వం పరిస్థితి ఏంటంటే ఊపరి చేరవని అందరి పరేషాన్ ఉంది. ఎంత వీలైతే అంత అమ్ముకుంటే పైసలు వస్తే చాలు. ఆ పైసలు ఏం చేస్తున్నారు, పోనీ అభివృద్ధి కోసం ఓ హాస్పిటల్ కట్టిండ్రు, ఓ స్కూల్ కట్టిండ్రు, ఓ కాలేజ్ కట్టిండ్రు అంటే లెక్క. అవి ఏం చేస్తున్నారు, ఉచిత పథకాలు ఖర్చు పెడుతున్నారు. ఈసారి రైతు భరోసా, ఈ వచ్చేసారి రైతు మన ఏమంటారు దాన్ని, మన స్కూటీలు కొనిచ్చుడు లేకుంటే